హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజైతే బెండకాయతో సూపర్ రెసిపీ చేస్తున్నా. లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చే వరకు కొంచెం కూడా లేకుండా అంత తినేసి వస్తారు. అంత బాగుంటుంది. చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ చేస్తున్నా. బెండకాయలు ఎవరెవరికి ఇష్టం నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మనం కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా కట్ చేయాలి. దీంట్లో పురుగు ఉంటుంది కదా ఒక్కొక్కసారి. సో అది కట్ చేసేటప్పుడు టకాటక కట్ చేయకుండా చూసుకొని కట్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఎప్పుడు పురుగు ఉంటుందో తెలియదు లోపల, అసలు దాంట్లోనే కలిసిపోతుంది. వైట్ పురుగులు ఉంటాయి చూడండి, అవి కూడా వస్తాయి. అందు గురించి చూసుకోవాలి. బాగా కడిగేసి సన్నగా కట్ చేసుకుందాం. ఓకే, హీట్ ఆయిల్ అయిన వెంటనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చిల్లకుండా నాకు కావాలనుకుంటే తాలింపు పెట్టేసుకోవచ్చు, తర్వాత పెట్టేసుకోవచ్చు. నేనైతే తాలింపు కావాలనుకుంటే మనం ఏదైనా వేసుకోవచ్చు. కారం అయినా వేసుకోవచ్చు, పల్లీలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కారం వేసుకున్నా, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఆయిల్ వేస్తాం కదా మనము, అందు గురించి ఓన్లీ బెండకాయనే కాకుండా ఇలాంటివి వేసుకోవచ్చు. వేస్తూ రెసిపీ వస్తుంది చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇలా. చాలా ఉంటుంది. పల్లీలు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది పల్లీలు. అవి గోలుతుంటాయి కాబట్టి మనకు ఇవి కూడా గోలుతుంటాయి వేస్తే. పన్నీరు మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీరు మంచిది కూడా వేసుకుంటాం. ఒక పిడికెడు వేస్తాను. కరివేపాకు బాగా వేయండి. కరివేపాకు ఉంటే ఇప్పుడు నేను కరివేపాకు అయితే వేసి నా దగ్గర అందుకు వేయలేదు. ఇది గ్రేవీ కోసం ఇది బాగా కడిగేసి ఎండబెడతాం కదా, ఇది కడిగేసి పొడి చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని ఎండకు పెట్టేశాను, ఇలా అయింది. దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది కిలో వయసు ఉంది. కిలోకి కొంచెం తక్కువ అంతే. మనం పన్నీరు ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఈ కిలో అయితే మనకి ఎంత కావాలి కదా, కొంచెం అవుతుంది. సో ఎక్కువనే వేసుకోండి, ఎక్కువనే కట్ చేసుకోండి. ఒక 4 వస్తుంది ఇంట్లోకి. అది మనం ఒక పూటనే చేయగలుగుతాం. ఎందుకంటే బెండకాయ కదా చిన్నగా కట్ చేస్తాం, అవి సన్నగా అయిపోతాయి. మనకు కావాలనుకుంటే గ్రేవీకి కావాల్సింది ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. గ్రేవీకి ఏం వేసుకుంటాం అనేది మీకు చూపిస్తూ ఉంటాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేయండి. ఓకేనా? ఇంకా మీరు ఏం చేస్తున్నారు ఈరోజు? నా కమెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈరోజు బెండకాయ చేశాను.
టమాటా చారు పెట్టాను. మీకు లాస్ట్ చూపిస్తాను చూడండి. మీకు చూస్తూ ఉండండి. నా వీడియోస్ చూస్తున్నారా? చూస్తే లైక్ కొట్టేయండి. మరి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగం. చూడండి, బంక మొత్తం ఉంది కదా, ఇలా స్లిమ్లో పెట్టేసి తర్వాత కలిపేసుకుంటే ఒక 5-6 సార్లు కలిపేసుకోండి. స్లిమ్లో పెట్టేసి మంచిగా బంక అనేది ఉండదు, మంచిగా ఫ్రై అవుతాయి. మీకు ఇష్టం ఉంటే మెత్తగా ఉన్నా సరే ఒకసారి ఎక్కువసేపు పెట్టుకుంటే ఫ్రై అంటే ఒక గట్టివి కూడా అవుతాయి. సో ఇవన్నీ వేడైపోయాయి చూడండి, అంటే ఫ్రై అయ్యాయి చూడండి. దీంట్లోనే మనం సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సినవి అయితే గ్రేవీకి కావాల్సినవి నేనైతే ఒట్టి కొబ్బరి తీసుకున్నా కదా చూపించాను. దీంట్లో ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకోండి. ఆఫ్టర్ దట్ మనము అదేంటి కారం పొడి ఒక 2 స్పూన్లంత కారం పొడి వేసుకోండి. మనం బెండకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 2 స్పూన్ల నిండా వేసుకోండి. ఓకేనా? సాల్ట్, కొంచెం సాల్ట్, 1 స్పూను సాల్ట్. ఇది 2 స్పూన్స్ అయితే మనకు 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు అయితేనే మంచిగా మెరుగుతుంది కూడా, మంచిది కూడా హెల్త్కు. సో నేను మిక్సీ చేసేసుకొని ఆ పౌడర్ దీంట్లో వేసేసుకుంటే గ్రేవీ అంటే మనకు గ్రేవీ లాగా ఉంటుంది. కారం మంచిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇష్టమైతేనే కారం ఎక్కువగా వేయండి, లేదంటే కొంచెం మిరియాల పొడి వేసి కొన్ని 2-3 ఒట్టిమిర్చి వేసినా కూడా పర్లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. దీంట్లో పల్లీలు, కార్ను, మనకు బఠానీ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది పిల్లలకు. సో ఉట్టిగా అయితే తినరు కదా, దీంట్లో వేసేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువగా వేయండి, ఎక్కువ అవసరం లేదు, పిల్లలకు మంచిది కాదు, హీట్ చేస్తుంది, గొంతులో పెయిన్ వస్తుంది. అందుగురించి ఆయిల్ తక్కువ వాడితేనే బెటర్ పిల్లలకు. సో ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది, పిల్లలకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. సో నేనైతే దీంట్లో పుట్నాల పొడి యాడ్ చేశాను కొంచెం టేస్ట్ కోసము. టేస్ట్ రెట్టింపు రావడానికి మనకు కొంచెం పల్లి పొడి, పుట్నాల పొడి యాడ్ చేయండి. ఇంట్లో చేసి పెట్టుకున్నాను కదా, నేను మీకు చూపించాను, అంటే వచ్చే వీడియోలో పెడతాను తప్పకుండా. ఈ పొడులు చూడండి, తప్పకుండా చాలా బాగుంటాయి. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే మీకు అప్డేట్ అనేది, నా వీడియోస్ అప్డేట్ వచ్చేస్తాయి, తప్పకుండా చూడండి. సో ఇదైతే పొడి అవుతుంది చూడండి, పుట్నాల పొడి, పల్లి పొడి వేస్తాం కదా కొంచెం. సో పొడి అవుతుంది, చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ ఇష్టపడతారండి. ప్రతి వీక్లీ 2 అయినా చేసుకోవచ్చు మనమైతే, చాలా బాగుంటుంది రెసిపీ. సో నేనైతే అప్పుడప్పుడు ఇలా వీక్లీ 1 అయితే చేస్తాను తప్పకుండా. బెండకాయ చాలా ఇష్టపడతారు, బెండకాయ అయినా చాలా ఇష్టపడతారు. నేను దొండకాయతో కూడా ఒకసారి పెడతాను చూడండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. మరీ ఇష్టపడతారు మీరు కూడా. సో ఇలాంటివి ఎన్నో పెడుతూ ఉంటాను. కానీ ఈరోజు అయితే ఏమైందో తెలుసా, నేను కొబ్బరి మిక్సీ చేసేసుకుందాం అనుకుంటే అసలు మిక్సీ ఆగిపోయింది, మిక్సీ స్టక్ అయిపోయింది, మిడిల్లోనే స్టక్ అయిపోయింది. చాలా ఎంత కష్టమైందో. మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేయాలి, లంచ్ బాక్స్ పెట్టేయాలంటే మనకు టకాటక చేసేసుకోవాలి కదా. నేనేమో నైటే చేసేసుకుంటా బెండకాయ ఫ్రై. సో అనుకోలేదు అస్సలు, మార్నింగ్ అనుకున్నా కాబట్టి లేట్ అయింది. బెండకాయ ఫ్రై చేయడానికి చాలాసేపు పడుతుంది కదా. సో అలాగే ఈరోజైతే చాలా తిక్క అయిపోయింది, నాకు విసుగు పుట్టింది. అమ్మో, బెండకాయ ఫ్రై రేపనంగా చేసుకోవాలి, కానీ అప్పటిదప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం, లేకపోతే ఎర్లీగా చేసుకుంటే బెటర్ అని అనుకున్నా. సో ఎప్పుడు అలా కాలేదు, ఫస్ట్ టైం అయింది నాకు. ఎప్పుడు అప్పటిదప్పుడే చేసుకునే అలవాటు నాకు చాలా, ఆల్మోస్ట్. సో ఫ్రెష్గా ఉంటుందని అప్పటిదప్పుడే చేసుకుంటా, ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే అలవాటు లేదు నాకు. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.